బల్దియా కార్యాలయాల్లో సమయానికి ఆఫీసులకు హాజరు కావడం లేదని తెలుస్తున్నది. ఏ అధికారి ఏ సమయానికి అందుబాటులో ఉంటారో తెలియదు. ఎక్కడున్నా డ్యూటీలో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు అంటారు ఆఫీస్ సిబ్బందికి అన్నీ తెలిసినా చెప్పలేని విధంగా అరకత్తెరలో పూకచెట్ల అన్నట్లు కింది స్థాయి సిబ్బంది పరిస్థితి. పాలన గత 10 సంవత్సరాలుగా పడకేసిందంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు అతిగా ప్రభుత్వ నిర్ణయాలలో తలదూర్చడంతోనే పని చేయించుకునే పరిస్థితి అధికారుల చేతి నుండి చేజారిపోయినట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయంటున్న ఆఫీసులకు వివిధ పనుల మీద వచ్చేవారు. బల్దియా కార్యాలయాల్లో రాష్ట్రంలోని పరిస్థితి ఏ పనుల నిమిత్తం ప్రజలు వెళ్ళినా వారం రోజులు తిరగకుంటే పనులు అవ్వటం లేదని తెలుస్తుంది. పై స్థాయిలో అధికారుల తీరు తత్వం కింది స్థాయి సిబ్బంది గమనించి ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది. అధికారులు హాజరు పట్టిక చూడరు, ఆఫీసులో కలియ తిరగరు, సిబ్బంది తమ సీట్లలో ఉన్నారో లేదో తెలియదు. వారు ఛాంబర్ బయటికి వస్తే సరాసరి బయటికే వెళ్తారని ధీమాలో ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. అధికారులు లీవుల్లో ఉంటే ఆఫీస్ స్టాఫ్కు పట్టాలు తప్పిన రైలు వలె ఉంటుందని, ఎవరిని పట్టించుకునే స్థితిలో ఉండరని తెలుస్తుంది. ఫీల్డ్లో పనిచేసే సిబ్బంది ఆయా డిపార్ట్మెంటు ఇజ్జత్ నిలబెడుతున్నారనే కొటేషన్ ఇప్పుడు వైరల్గా మారిందని తెలుస్తుంది. క్రింది స్థాయి సిబ్బందికి అన్ని రూల్స్ వర్తిస్తాయనే విధంగా అధికారుల ప్రవర్తన ఉందని, వారికి హాజరు ఎలక్ట్రానిక్స్ కానీ, రిజిస్టర్ హాజరు కానీ, ఫోటో హాజరు కానీ, మెసేజ్ హాజరు కానీ తెలపాల్సినవి ఉండవని, అందుకే వారి జీతాలు కటింగ్లు కావని అంటున్నారు. కింది స్థాయి సిబ్బందిలో ఈ విషయం బలంగా నాటుకుపోయింది. అధికారులను ఐఏఎస్ అధికారులు చూస్తారా, అడుగుతారా అని అనుకుంటున్నట్లు సమాచారం. కింది స్థాయి సిబ్బందికే గిరిగీసి ఆ గిరి దాటితే జీతం కట్, లేదంటే ఉద్యోగం ఊస్ట్ అనే తీరుగా కింది స్థాయి అధికారుల తీరు ఉందని బాహాటంగానే అనుకుంటున్నట్లు సమాచారం. సమయ నిబంధనలు ఉన్నా, డ్యూటీ సమయం అయిపోయినా ఇంటికి వెళ్ళిన వారిని పిలిపించి మరీ డ్యూటీ చేస్తున్న సందర్భాలు పలు జోన్లలో ఉన్నట్లుగా సమాచారం. అధికారులకు అడుగులకు మడుగులొత్తే కింది స్థాయి అధికారులు ఏది చేసినా చెల్లు అన్నట్లు పరిస్థితి తయారైందని వాపోతున్న కింది స్థాయి సిబ్బంది. జీతాలు కట్టయితున్నా పట్టించుకోరు. జీతాలు కట్టయిన విషయం అడిగితే మీరు ఉద్యోగంలో ఉంటారా పోతారా అనే బెదిరింపులు ఉన్నాయని తెలుస్తుంది. డ్యూటీలకు వచ్చిన సాఫ్ట్వేర్ సమస్యలతో జీతాలు కట్టైనా వాటి గురించి ఏ అధికారి పట్టించుకోడని వాపోతున్న మున్సిపల్ స్వీపర్సు. పని భారం మొత్తం మా మీదే ఉంటుందని, సమయానికి హాజరు తీసుకుంటున్నా, పనిచేస్తున్నా జీతాలలో కోత ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదని, ఏది అడిగినా హెడ్ ఆఫీస్లో ఉన్నవారే చేస్తున్నారని అంటున్న అధికారులు. రోడ్డుపై ఊడ్చేది మేమే. ఉదయం 5 గంటలకు వీధులని శుభ్రం చేయాల్సిందే. అదే ఆఫీసులో 12 దాటినా ఆఫీసులో ఎవరు కనిపించరు. మేము 2 గంటలకు వెళ్తే అక్కడ కనిపించరు. ఎప్పుడొచ్చినా చెల్లు అన్నట్టు ఉందని బాధపడుతున్న బల్దియా స్వీపర్స్. అందరికీ హాజరు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఉంటేనే బాగుంటుందని, కొందరు పని చేయాలి, ఇంకొందరు పని చేయకపోతే బల్దియా ఎట్లా నడుస్తుంది అంటున్నారు. ఫోటోలతో హాజరిచ్చే సిబ్బంది.